అన్నారు. అప్పుడు కూడా మేము కేసు ఇదే వచ్చి కూడా ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళకి బొట్లేం మీరు అంటారా అని అనట్లే. మేము ఇప్పుడు పట్టుకోవడానికి రాజ్ కుమార్ ఎన్నెళ్ళు పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ కాంతారెడ్డి రమేష్ ఎస్ఐ సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. వాళ్ళు పోలీసులు కాకపోతే పోలీసులు. న్యూస్ కి స్వాగతం. ఇక్కడ షాబాద్ లో జంట హత్యలు ఏవైతే జరిగినాయో ఇక్కడ జనసంద్రంగా మారడం మనం చూస్తున్నాం. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, తగిన న్యాయం కల్పిస్తామని కలెక్టర్ గారు కూడా వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. అన్నారు. అప్పుడు కూడా మేము కేసు ఇదే వచ్చి కూడా ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళకి బొట్లేం మీరు అంటారా అని అనట్లే. మేము ఇప్పుడు పట్టుకోవడానికి రాజ్ కుమార్ ఎన్నెళ్ళు పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ కాంతారెడ్డి రమేష్ ఎస్ఐ సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. వాళ్ళు పోలీసులు కాకపోతే పోలీసులు చేసుకున్నామనే కాన్సెప్ట్ తోనే దీన్ని పక్కబందిగా ప్లాన్ చేసి ఎస్ఐ రమేష్ గారు దానికి తోడుగా సిఐ కాంతారెడ్డి గారు ప్లాన్ చేసి దీన్ని క్లోజ్ చేశారు. రాత్రి ఆడు వచ్చేసి అందరి కుటుంబ సభ్యులందరూ చంపేసి ఒక కామెంట్ వచ్చేసి హ్యాండిక్యాప్ ఇప్పుడు అందరం కలిసి పొద్దు నుంచి ధర్నా చేసి ఇప్పుడు డిమాండ్ చెప్పండి. ఆ డిమాండ్ నెరవేరుస్తా అని చెప్పేసి సస్పెండ్ కోరిన వీళ్ళిద్దరు సిఐ గారు ఎస్ఐ గారు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఏం హామీ ఇచ్చండి. అదే మేము సస్పెండ్ కోరిన ఫస్ట్ పాయింట్ సస్పెండ్ ఎస్ఐన్ చేశాము. సిఐ గారికి ఎంక్వైరీ జరుగుతూ ఉంది, చేస్తామన్నారు. అది వాస్తవానికి అది అవుతుందా కాదా మాకు తెలియదు. ఎందుకంటే సిఐ కాబట్టి ఏదో ఎస్ఐ చేసేసి ఉంటుంది. ఎస్ఐ కదా కొన్ని రోజులు ఎట్లా ఫ్రెండ్షిప్ అది ఆల్కహాల్ ఫ్రెండ్షిప్ ఉన్నది, కాంటాక్ట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, బయట కలుసుకున్న హాయ్ ఫ్రెండ్షిప్ అంత ఉంది. ఆయన తప్పియడం కోసమే ఆయన తీసుకున్న మొదటి. ఇప్పుడు పోక్సో కేసు కూడా రిజిస్టర్ అయిందని మీరు భావిస్తున్నారా? పోక్సోనే ఇచ్చినాం. నాకు కూడా ఖచ్చితంగా ఈ పోక్సో స్టాండర్డ్ కేసు పెట్టి వీడిని లోపల వేస్తామని హామీ ఇచ్చిండు. ఆ వీడియో ఫుటేజ్ ఉంటే, రికార్డింగ్ ఉంటే అందులో లోపల కాంతారెడ్డి సార్ ఆఫీస్ లో ఉంటాయి. అది చూడమని చెప్తున్నాను నేను ఖచ్చితంగా 100% నేను విన్నాను. వాళ్ళు నా ముందనే చెప్పాను. కలెక్టర్ గారిని చూడమని, సిపి గారిని చూడమని. ఆ రోజు నేను డేట్ కూడా చెప్తా, టైం కూడా చెప్తా. ఆ టైంలో నాకు ఇచ్చిన హామీ అది కాకుండా ఇప్పుడు ఆ తెలిసిన వ్యక్తి అందులో ఎట్లయినా ఇది మంచి కొంచెం ఫర్దర్గా వాడు యూజ్ అవుతాడు వీళ్ళకి అనే ఉద్దేశంతో దాన్ని ఏదో శిక్షణల కింద కొట్టివేసే సెక్షన్లు పెట్టేసి దాని కేసులో ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ వాడు చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు నైట్ అంతా గందరగోళం చేసి ఆ బాడీలను షిఫ్ట్ చేసి, అంటే ఎవరు తెలియదు, తెలిస్తే మనం చేసిన ఏదైతే ఈ నిర్లక్ష్యం ఉందో అందరికి తెలిసిపోద్ది. డెడ్ బాడీస్ కూడా అంటే పోస్ట్ మార్టం ఇక్కడ చేయొచ్చు కదా, చేస్తే వీలుంది కదా, ఎందుకని ఉస్మానియా తరలించారు. ఇప్పుడు ఉస్మానియాకి తరలించాము, లేకపోతే చెవులలో ఉన్నదన్న సంగతి కూడా ఒకరు చెవులు అంటున్నారు. క్లారిటీ లేదు ఇంకా. వాళ్ళు కూడా క్లారిటీగా మాకు ఇక్కడ ఉన్నాయని చెప్పలేదు. ఇంకా కంప్లైంట్ ఇచ్చాము, హెచ్ఓ కంప్లైంట్ ఇచ్చాము. ఆ కంప్లైంట్ లో మన లోపలికి తీసుకెళ్లారు. ఆ కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు మాకు అక్నాలజ్మెంట్ ఇస్తూ చెప్తారా ఏం చెప్తారో తెలియదు. ఇప్పటి వరకు మేము చేయలేదంటాం కొంతమంది, అంటూ ఉస్మానియాలని కొంతమంది అంటారు. ఇప్పటికీ క్లారిటీ ఇవ్వట్లేదు.
ఇప్పుడు రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు మరి ఏ పరిస్థితి తప్పించుకున్నాడా లేకపోతే పోలీసులు అదుపులో ఉన్నాడా మీకేంది సమాచారం? ఇప్పుడు మేము పొద్దున్న నుంచి ఎస్ఐ గారిని బయటికి పిలవండి, సిఐ గారిని బయటకు పిలవండి అని సిపి గారిని ఇంకా అందరినీ కోరినాం. వాళ్ళు లేరు, ఫీల్డ్కి వెళ్ళిర్రు అని చెప్పారు. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిరా, పక్కన ఉన్నారా, ఇప్పుడు కనబడతా ఉన్నారు. ఇట్లనే రాజకుమార్ కూడా పారిపోయిండు, వాడు వెళ్ళిపోయిండు అని చెప్తున్నారు. వాడు పారిపోయిన కస్టడీలో ఉన్నది తెలియదు. ఏదో ఇది కూర్చుదాం, దీని ఒక న్యూ అది చేద్దాం, కొంచెం సలహా చేద్దామన్న కాన్సెప్ట్ ఉన్నారు. తెలియదు, పారిపోయిండు అని చెప్తున్నారు. మాకైతే అక్కడ ఒక శాతనారాయణ ఫ్లైఓవర్ అంకుల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒకవేళ నిజంగా పోక్సో కేసు నమోదై ఉంటే బెయిల్ ఎందుకు ఇచ్చారు, ఏ కారణం మీద ఇచ్చారు, ఎందుకు బయటకు వచ్చారు రాగలిగారు? బెయిల్ రాదు కదా, అయిన తర్వాత అసలు రిమాండ్ తీసుకెళ్ళలే, కోర్టు సబ్మిట్ చేయలే. ఒక 24 hours కాదు, 1 week వరకు కూడా యాక్షన్ లేదు. మేము 1 week లో కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసినాం, ఏమైంది సార్ ఇప్పటి వరకు రాలేదని. అంటే కూడా లేదు, బయట బెయిల్ తీసుకొని యాంటీబయోటిక్ తీసుకొని తిరుగుతున్నాడు. అంటే ఎవరు ఇచ్చారు బెయిల్, ఎక్కడ ఏ కోర్టుకు తీసుకెళ్లారు, మీరు బెయిల్ ఎవరు ఇచ్చారా, అలో చేశారని కూడా అన్ని క్వశ్చన్స్ అడిగినాం. ఆయన అడిగితే ఆడు బెయిల్ తీసుకున్నాడు, బయట తిరుగుతున్నాడు. శనివారం కల్లా పట్టుకుంటాం, దొరుకుతుంది, దొరికినాక నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాడు. చెప్పి ఇక శనివారం అయితే అంటే మళ్ళీ 20 days తర్వాత నేను మళ్ళీ కలిసాను. మళ్ళీ కలిసినప్పుడు కూడా సేమ్ ఇదే వైఖరి. ఆడు భయపడిన అంటున్నాడు, ఇక మీ దగ్గరికి మీ జోలికి రాడు, భయపడిన అంటున్నాడు. మీరైతే ఇక మీ పని మీరు చూసుకోండి. ఆడైతే భయపడి పారిపోయాడు. ఇక సంగతి ఏమైనా ఉంటే ఆడు దొరుకుతా వాళ్ళు నేను యాక్షన్ తీసుకుంటా. తప్పుడు అంటే కేసు లేదు. మాట ఎవరు చెప్పారు? ఎస్ఐ గారు కుల్ల ఎందుకంటే అది ఇద్దరు ఇక ఆయన కాపాడమే ఆయన వృత్తిధర్మంగా పెట్టుకున్నాడు. అందులో ఆ వృత్తిధర్మంగా పెట్టుకుని అభివృద్ధికి అన్యాయం చేసిన అది ఆయన చేసిన నిర్లక్ష్యం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళని నమ్ముకున్నందుకు, వీళ్ళే మాకు న్యాయం చేస్తారని నమ్ముకున్నందుకు ఇన్ని ప్రాణాలు గల్లంతు చేసి వీళ్ళని కలిసి పోలీస్ శాఖ వాళ్ళు వానికి సహకరించి ఇంత పని చేయించారు దగ్గర. అంటే ఇంతకుముందు కూడా కేసులు మరి ఆయన మీద భూతగాథ విషయంలో 2 కేసులు కూడా 2 FIRలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో మీకు సమాచారం? మేము కేసు పెట్టడానికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు అంటున్నారు, ఎవరు రమేష్ సార్ కానీ కాంతారెడ్డి సార్ కానీ, వీడు పక్క చోర్ దొంగ లంగా, వీని మీద పక్క పెడతా పోయి నేను కేసులు గట్టిగా పెట్టి లోపలేయాలి వీని అని వాళ్ళే వాని మీద ఉన్న కేసులని మాకు చెప్తా ఉన్నారు. ఏమేమి కేసులు ఉన్నాయి, వీడెంత నిందితుడు వేరే విషయాలలో మమ్మల్ని నమ్మించారు. అరే ఇంత ఉన్నారు కదా వీరు, ఈ కేసుతో వీడు స్టాండర్డ్ గా లోపల ఉంటాడు, భయం అనేది జరుగుతుంది, ఇక మళ్ళీ ఫర్దర్గా రాడు అనేది అది చేసింది వాళ్ళు. అది మేము అనుకున్నాం, ఇక మోసపోయినా వీళ్ళని నమ్మి. రైట్, ఇప్పుడు మైనర్ బాలిక ఎవరైతే ఉందో మరి కూతవేట దూరం ఉన్నట్టు పోలీస్ స్టేషన్ దాదాపు వెనకనే ఉంది. సో వెనక ఇంత జరిగిందంటే మీరు ఎలా తీసుకోవాలి? శాంతి భద్రత ఉందా లేదా మీ అభిప్రాయం? శాంతి భద్రత 2 months అవుతుంది, క్యాండిడేటే దొరకట్లే. వాళ్ళ ఇంటికి పోయి 4 ఒక ప్రొటెక్షన్, ఓ నైట్ లో కనీసం పెట్రోలింగ్ కూడా ఇక్కడనే, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడనే, కనీసం ఎలాంటి ఎంక్వైరీ కానీ పోయి వాళ్ళ ఊరికి టచ్ చేయడం కానీ, వాళ్ళ బంధువులను దొరికొచ్చి ఏంది ఏమైంది ఎట్లా అనేది ఒక ఎంక్వైరీ చేయడం కానీ ఏం చేయలేదు. అసలు జీరో. వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోయాడు. మేము మధ్యలో కూడా రిక్వెస్ట్ చేసినాము, వాడు తిరుగుతా ఉన్నాడు షాబాద్ లా, మాకు కనబడుతున్నాడు, మరి వాడు ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే కూడా మీ దగ్గరికి రాడా, భయపడ్డాడు, పారిపోయాడు, ఇంకా పరాయిగానే ఉన్నాడు. ఇంకా ఇదే చెప్పుకుంటూ పోవడం ఇదే చేసిరు. మాకు చెప్పలేదని చెప్పమని ఇప్పుడు లైవ్కి రమ్మని వాళ్ళిద్దరిని రమ్మని లైవ్ నేను మాట్లాడతాను. నాకు చెప్పి నేను వచ్చిన పిఎస్ ఫోన్లు మాట్లాడాలి. కేసు పెట్టినా కూడా మరి చర్య తీసుకోలేదంటే, చర్య జరగలేదు అంటే నిర్లక్ష్యం. ఎవరు నిర్లక్ష్యం అంటారు? పోలీసుల నిర్లక్ష్యమే కదా, సిఐ గారి ఎస్ఐ గారి నిర్లక్ష్యమే. खराब हो काम बहुत खराब